వెల్కమ్ టు స్టూడియో ఎన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా బీసీలకు మేలు చేసింది జగన్ మాత్రమే. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితా విడుదల. అభివృద్ధి అనేది మాటల్లో కాదు, చేతల్లో చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎర్రగుంట్ల వలసపల్లి రోడ్డులో జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని సుధీర్ రెడ్డి ప్రజలను కోరారు. ఎప్పుడో వచ్చే విజిటింగ్ ప్రొఫెసర్ మాదిరిగా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి వచ్చారని, ఆయన పేరు విజిటింగ్ ప్రొఫెసర్ అని ఎద్దేవా చేశారు. ఆదినారాయణ రెడ్డికి ఎర్రగుంట్ల ప్రజలపైన ప్రేమ ఉన్నట్టు 5 ఏళ్లకు ఒకసారి వచ్చాడు అన్నారు. ఆదినారాయణ ఏం మాట్లాడుతున్నాడో ఏం చెబుతున్నాడో ఆయనకి అర్థం కావడం లేదని, ఆదినారాయణ రెడ్డికి మైండ్ చెడిపోయిందన్నారు. ఆదినారాయణ రెడ్డి మాదిరిగానే మేము హీనంగా మాట్లాడమని, మాకు సభ్యత సంస్కారం ఉందన్నారు. ఆదినారాయణ రెడ్డి దిగజారిపోయాడని, ఆదినారాయణ రెడ్డి ఎర్రగుంట్ల మండలానికి ఏం చేశారో చెప్పాలన్నారు. ఈరోజు ఎర్రగుంట్ల వలసపల్లి రోడ్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ, ముఖ్యంగా వైఎస్ఆర్ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎర్రగుంట్ల పట్టణంలో ప్రచారం హరిజనవాడ వేంపల్లి రోడ్ ఎస్సీ కాలనీ హరిజనవాడ. మీరు ముఖ్యంగా ఒకటి ఎందుకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకత ఉందంటే, వీడికి ఎప్పుడో వచ్చే విజిటింగ్ ప్రొఫెసర్ వచ్చినట్టు ఆదినాయుడు గారు ఈరోజు ఎర్రగుంట్లోకి వచ్చినారు. ఆయన పేరు విజిటింగ్ ప్రొఫెసర్. అంటే ఎప్పుడో ఒకసారి పాఠం చెప్పని వచ్చే లెక్చరర్ తిన్నా వీడికి వచ్చి ఈ పొద్దు వచ్చినాడు. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చినాడు. ప్రేమ ఉలికిపోతా అన్నట్టు ఆయనకు ఎర్రగుంట్ల పైన. వీడికి వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. ఏమి చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో ఆయనకే అర్థం కావడం. ఎందుకంటే ఆయనకు మైండ్ చెడిపోయింది. ఆయన ఎవరిని పడితే వాళ్ళని తిడతాడు, ఎవరిని పడితే వాళ్ళని ఎట్టంటే అట్లా మాట్లాడతాను. మేము అంత హీనంగా మాట్లాడలేము ఎవరిని కూడా. ఎందుకంటే మాకు ఒక సభ్యత సంస్కారం ఉంది. ఆయన తిన్న నేనైతే మాట్లాడలేను. ఎందుకంటే ఆయన దిగజారిపోయినాడు. ఆయన ఎంతమంది గొంతులోకి వచ్చాడు ఇప్పటికే. కానీ ఈరోజు ఎర్రగుంట్లకి ఏం చేసినాడు ఆదినాయుడు అనేది మనం అందరం కూడా చర్చించాం. ఎర్రగుంట్ల ప్రజలు మున్సిపాలిటీ చేసినాడు. ఒక్క నిమిషం. మున్సిపాలిటీ చేసినాడు ఎర్రగుంట్ల మున్సిపాలిటీ చేసి నీళ్ల పన్ను, ఇంటి పన్ను పెంచినాడు. నీళ్ల పన్ను, ఇంటి పన్నును పెంచి అభివృద్ధి ఎక్కడ చేసినాడో సుప్రీం. ఆది అంటే అభివృద్ధి అంటే ఆదన్నాడు. ఎక్కడైనా రోడ్డు వేసినాడా? ఎక్కడైనా బస్ స్టాండ్ అయినా చేసినాడా? ఒక హాస్పిటల్ కట్టించినాడా? నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం దుత్తలూరులో భారీ జనసందోహంతో ముందుకు సాగిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారి ఎన్నికల రోడ్ షో. వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగగా ఎన్నికల విజయోత్సవ ర్యాలీలా ప్రజలకి అభివాదం చేస్తూ ముందుకు సాగిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి, విజయసాయి రెడ్డి ప్రచార రథయాత్ర. చంద్రబాబు మాటలు అసత్యాలు, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుంది అన్నది ఎంత అబద్ధమో అంతే సత్యం. నెల్లూరులో మైనార్టీకి, కందుకూరులో బీసీకి టికెట్ కేటాయించారు అని పార్టీ మారిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు బీసీ బడుగు బలహీన వర్గాల ద్రోహి. నేను తెదేపాలో కొంతకాలం ఉన్నా. తెదేపాలో బడుగు బలహీన వర్గాల ప్రజలకి విలువ ఉండదు. 18 మంది రాజ్యసభ సభ్యుల్లో 13 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి రాజ్యసభ సభ్యులుగా గౌరవించి బీసీలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగనన్న ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి కుటుంబం సేవలు మరువలేనివి. ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నని, ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని గెలిపించండి. గతంలోనే తన తల్లిని, తన తండ్రిని కూడా విస్మరించి, వారికి తిండి కూడా పెట్టకుండా వాళ్ళకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి. తన తల్లిదండ్రులే, తన తల్లే తన కడుపున ఈ చంద్రబాబు ఎలా పుట్టాడా అని పశ్చాత్తాపడినటువంటి మహాతల్లి ఈరోజు నేను ఒక్కసారి మననం చేసుకుంటా ఉన్నా. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడికి మీరు ఓటేస్తున్నారా అని నేను ప్రశ్నిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆపద జరిగినా ఇక్కడ ఈ భూప్రపంచంలో చంద్రబాబు నాయుడు ఉండడానికి అనర్హుడు, ఉరితీత తీస్తారు ప్రజలు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు నేర ప్రవృత్తిని మీరు అర్థం చేసుకోవాలి. గతంలో
కాపుల ఆరాధ్య దైవమైనటువంటి వంగవీటి రంగాన్ని హత్య చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు. గతంలో రాఘవేంద్రరావు గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ని హత్య చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు. గతంలో చెరుకూరి నారాయణ రెడ్డిని హత్య చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కారంచేడులో దళితుల్ని ఊతకోత కోయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. గగనపల్లిలో దళితుల్ని ఊచకోత కోయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు నేర ప్రవృత్తిని అర్థం చేసుకోవాలి. ఒక నేరస్తుడు, ఒక హంతకుడు, ఒక మర్డర్ చేసేటటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వాడు 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశాడు. భవిష్యత్తులో మళ్ళీ సీఎం కావాలనుకుంటున్నాడు. మీరు అతనికి సీఎం చేస్తారా అని నేను ప్రశ్నిస్తాను. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా బీసీలకు మేలు చేసింది సీఎం జగన్ మాత్రమేనని బీసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. బీసీలకు జరిగిన మంచిని వివరిస్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్న పలు బీసీ సంఘాల నాయకులు పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, బీసీ కులాలకు అందిన సంక్షేమ పథకాలపై స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ జేఏసీ అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషు యాదవ్, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మండెపూడి పురుషోత్తం, వడ్డెర పరిరక్షణ సమితి చైర్మన్ దేవళ్ల వెంకట్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నారాయణ ముదిరాజ్ మాట్లాడారు. దమ్ము ధైర్యం ఉంటే, మీ దగ్గర నిజాయితీ ఉంటే, మీరు ఒక అబ్బాయిగా మొదలుపుడితే డిబేట్కి నేను సిద్ధం. నేనేది జేఏసీ ప్రెసిడెంట్గా ఎవరితోనైనా డిబేట్కి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా వచ్చి మాట్లాడండి, చెప్తా. జన్నా కృష్ణమూర్తి అనేవాడు స్వార్థపరుడు. జన్నా కృష్ణమూర్తి అనేవాడు కులానికి కూడా ద్రోహం చేసినటువంటి వ్యక్తి, బీసీలకు ఇంకా ద్రోహం చేసినటువంటి వ్యక్తి. జన్నా కృష్ణమూర్తి తీసుకుంటే అతనికేమో ఎమ్మెల్సీ ఇచ్చి, విప్ ఇచ్చి, తర్వాత బీసీసీఎల్లో అధ్యక్షుడికి ఇయటమే కాకుండా వాళ్ళ అబ్బాయికి ఏమో జడ్పీటీ సీటు, ఇంకొక అబ్బాయికి ఏమో సర్పంచ్ సీటు, ఇంకొక అమ్మాయికి ఏమో గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చే విధంగా చేయటం, ఇంకా వాళ్ళ అన్యాయాలకి చుట్టాలకి పదవులు ఇస్తే ఇంతకన్నా ఏంటి దారుణమైన వ్యక్తి. అతను అసలు మాట్లాడుతున్నాడు, అతను సిగ్గు సెలవు లేకుండా మాట్లాడుతున్నాడు. అటువంటి నాయకుడిని ఏ బీసీ సోదరు దగ్గరికి వచ్చినా కూడా మనం తరివి కొట్టాలి, అసలు మన దగ్గర రానియకుండా చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అతను పక్కన తిరిగిన వాళ్ళు నేను కూడా ఉన్నాను, మేనిఫెస్టో. అతను స్టేట్ కమిటీలో నేను కూడా ఉన్నాను. అతను మళ్ళీ కోఆర్డినేటర్లో నేను కోఆర్డినేటర్, 3 పదవులు ఉన్నా. ఎప్పుడు కూడా బీసీలకి అతను చేసింది జీరో. స్వార్థపరుడు. అతను వ్యక్తిగత స్వార్థం కోసం, స్వలాభం కోసం మాత్రమే పార్టీ వీడాడు. చివరికి బలిపశువు అయిపోయాడు. ఆ పార్టీలో ఏదో కోరుకున్నాడు, ముందు చెప్పాడు. ఎందుకంటే చంద్రబాబు నయవంచనకు గురైనటువంటి దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడంటే జన్నా కృష్ణమూర్తి. కాబట్టి జన్నా కృష్ణమూర్తి అనేవాడు పార్టీకి ద్రోహం చేశాడు. దానికి ప్రజలు బుద్ధి చెబుతాడు. అతనికి ఇక రాజకీయ భవిష్యత్తు లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఈ పార్టీ అన్ని పదవులు అతనికే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు కూడా గమనించాలని కోరుకుంటున్నాను. బీసీ వెల్ఫేర్ జేఏసీ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ జేఏసీ అంటే బీసీలందరినీ ఐక్యం చేసి బీసీలకు మంచి జరిగే విధంగా, బీసీలకి ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అందించే విధంగా చేయాలి. ముఖ్యంగా మా మెయిన్ గోల్ ఏంటంటే చట్టసభల్లో బీసీ బిల్లు ఎవరైతే పెడతారో వాళ్ళకి సపోర్ట్ చేయాలనే మెయిన్ లక్ష్యంతో జేఏసీ పనిచేస్తుంది. ఇప్పటి వరకు మరి ఏ రాజకీయ పార్టీ ముందుకు వచ్చి దానికి సుముఖంగా లేదు. కేవలం వైఎస్ఆర్ పార్టీ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రైవేటు బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ పెట్టాలని ఆయన స్పష్టంగా రాజ్యసభలో కానీ వీటిలో కూడా పెట్టే విధంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా మేము వైఎస్ఆర్ పార్టీకి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇప్పుడు పరిస్థితి తీసుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి విధంగా బీసీలకి ఇప్పటి వరకు వైఎస్ఆర్ గవర్నమెంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, మరి హెల్త్ పాలసీలు కానివ్వండి, ఎన్నో సంక్షేమ పథకాలు బీసీలకు అందించారు. దానికన్నా మెరుగ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో బీసీలకు ఎంతో పరిపాలనా విధంగా బీసీలందరికీ లభించే విధంగా పథకాలు ప్రవేశపెట్టారు. దాని నేపథ్యంలోనే రాజకీయంగా తీసుకుంటే 48 సీట్లు బీసీలు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా రాజ్యసభలో 5గురికి బీసీలని కేటాయించడం జరిగింది. కార్పొరేషన్లో తీసుకుంటే మరి 56 బీసీలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా కులాలకి
మరి 13 ఒక్కొక్క కార్పొరేషన్కి 13 మంది డైరెక్టర్లు ఇవ్వడం, ఈ విధంగా బీసీల్లో నాయకత్వ పట్టుకొని తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మరి వీటిలో కూడా మన ఎమ్మెల్సీల్లో కూడా 18 పైగా ఎమ్మెల్సీలు బీసీ కేటాయించారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామంలో జరిగిన హత్య కేసులో ముద్దాయిలను అరెస్టు చేసి సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ జి గురునాథ్ బాబు తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మొక్కపాడు గ్రామానికి చెందిన పస్యావుల విజయ నరసింహారావు కనిపించడం లేదని ఆయన తమ్ముడు పస్యావుల విజయ కృష్ణ ఈ నెల 27వ తేదీన రాజుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గత ఏడాది డిసెంబర్ మాసం నుండి విజయ నరసింహారావు కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న రాజుపాలెం ఎస్ఐ సమీర్ బాషా విచారణ చేపట్టారు. ఆయన చేసిన విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మృతుని భార్య త్రివేణికి మరో వ్యక్తికి మధ్య ఉన్న అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 27/4/2024 తేదీన వెంకటకృష్ణ అనే అతను మాదాపురము విజయకృష్ణ పశ్యావుల విజయకృష్ణ అనే అతను వచ్చేసి వాళ్ళ బ్రదరు విజయ నరసింహారావు అనే అతను కనిపించడం లేదు, సుమారు 4 నెలల నుంచి కనపడడం లేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు అనమాట. మా ఎస్ఐ గారికి ఇచ్చాడు. దాన్ని మిస్సింగ్ కేసుగా రిజిస్టర్ చేసుకుని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్తే డిసెంబర్ 27వ తారీఖున 2023 డిసెంబర్ 23వ తారీఖున ఇతని భార్య తర్వాత మాదాపు వెంకట్రావు వీళ్ళిద్దరికీ ఏదో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉండడం వల్ల ఈ భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఇతను వచ్చేసి డిసీజ్డ్ ఒక 8 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యి ఇతని కాళ్ళు చచ్చిపడిపోయి కొంచెం ఏ పని చేయని పరిస్థితుల్లో ఉండడం వల్ల కొంచెం ఎందుకో ఇబ్బందిగా ఫీల్ అయిపోయి ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండడం వల్ల అతన్ని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసుకుని 27/12/2023 తారీఖున ఇతన్ని తీసుకొని కారులో వెళ్తారు అన్నమాట. కారులో వెళ్ళి ఏ ఊరి దగ్గర మొక్కపాడులో కారులో ఎక్కించుకొని కొంచెం దూరం తీసుకొచ్చిన తర్వాత కారులోంచి దింపి వాళ్ళ భార్య వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు వాళ్ళ భార్య వాళ్ళ మదర్ కూడా అంటే అత్తగారు దింపేసి అతన్ని కొట్టి అతన్ని గొంతు పిసికి చంపేస్తారు అన్నమాట. ముగ్గురు కలిసి గొంతు పిసికి చంపేసి బాడీని పొదల్లో పడేసి వెళ్ళిపోతారు. మళ్ళీ మరుసటి రోజు వచ్చి 5 లీటర్లు పెట్రోల్ తీసుకొచ్చి కాలుస్తారు బాడీని. అప్పుడు కూడా ఏం చేయరు, అలాగే వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ 29వ తారీఖున ఆ బాడీని కారులో వేసుకుని ఈ కాలిన బాడీని కారులో వేసుకుని మరి తాడేపల్లి దగ్గర కెనాల్ ఉంది ఒకటి, ఆ కెనాల్లో పోయి కృష్ణానది కెనాల్లో పడేస్తారు. పడేసి ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మనకు 31వ తారీఖున బాడీ ట్రేస్ అవుతుంది పోలీస్కి. తాడేపల్లి పోలీసు ఆ రోజు 174 అన్నోన్ డెడ్ బాడీ కింద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు ఇంక్వెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత బాడీ అన్నోన్ కదా, వాళ్ళు ఎవరికి ఐడెంటిటీ దొరకదు, అందువల్ల వాళ్ళ శ్మశానంలో వాళ్ళు పూడిపించేస్తారు బాడీని. మనకిప్పుడు ఈ 27/4 వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ ఇవ్వడంతో మనం వాళ్ళ వైఫ్ది కొద్దిగా అనుమానం వచ్చి వాళ్ళ వైఫ్ది అందరి CDR పెట్టడంతో ఈ మాదాపు వెంకట్రావు వీళ్ళందరి పాత్ర బయటపడుతుంది. తర్వాత వాళ్ళు ఒక్కొక్కరిని తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు కేసు అడ్మిట్ అవుతారు. అడ్మిట్ అయినందుకు వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి VRO దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడ్మిట్ అవుతారు. తర్వాత మన పోలీస్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇవాళ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపిస్తారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా విడుదల చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో బరిలో ఉండే అభ్యర్థుల పేర్లను ఆయన అధికారికంగా ప్రకటించారు. అనంతరం అభ్యర్థులకు గుర్తింపు చిహ్నాలను కేటాయించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి మీడియా సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లాలో 6,29,794 మంది పురుష ఓటర్లు ఉండగా 6,61,841 మంది మహిళా ఓటర్లు, 81 మంది ఇతర ఓటర్లు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు. జిల్లాలో మొత్తంగా 12,91,716 మంది ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో కలుపుకొని మొత్తం 104 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. మే 13వ తేదీ ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో 1,510 పోలింగ్ కేంద్రాలు ఉండగా 337 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజుతో జిల్లాలో మీకు తెలుసు లాస్ట్ 18th రోజున మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
అలాగే 26th రోజున నామినేషన్స్ స్క్రూటినీ అంతా కూడా అయిపోయింది. ఈరోజు విడ్రాయల్స్ అన్నీ కూడా అయిపోయాయి. సో ఫైనల్గా ఇప్పుడు మనకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటే బరిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అన్నది ఫైనలైజ్ అయింది ఈరోజు. సో దీనికి సంబంధించి నెక్స్ట్ స్లైడ్ వెళ్ళండి. ఒక చిన్న ప్రజెంటేషన్ మీకు మీ డీటెయిల్స్ కోసం. సో మీకు తెలిసి షెడ్యూల్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఈరోజు 29వ తారీఖులో ఉన్నాం మనం. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ పోల్ వచ్చి 13th ఉంటుంది. కౌంటింగ్ 4/6 June 4th ఉంటుంది నెక్స్ట్. సో ఇప్పుడు దాకా మనం ఓటర్ లిస్ట్ అంతా ఫైనలైజ్ చేసామండి. ఓటర్ లిస్ట్ ప్రింటింగ్ అంతా అయిపోయింది. సో ఒక 2 రోజుల్లో ఎల్లుండి పొలిటికల్ పార్టీస్ అండ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మీటింగ్ పెట్టి అందరికీ అందజేయడం జరుగుతుంది. సో ఫైనల్గా జిల్లాలో 12,91,716 మంది 6 కాన్స్టిట్యున్సీల్లో ఓటర్స్గా నమోదై ఉన్నారు. అలాగే సంతనూతలపాటు కూడా మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది కాబట్టి అక్కడ కూడా కలిపి టోటల్గా 1.50 ఫర్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఓటర్స్గా నమోదై ఉన్నారు అందరు కూడా. ఓకే నెక్స్ట్. సో దీస్ ఆర్ ది వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా. సో కృష్ణప్రసాద్ గారు, డొక్కా జగన్మోహన్ రావు గారు, నందిగాం సురేష్ బాబు, జేడి శీలం నెక్స్ట్. దెన్ కట్టపోగు విజయ్ కుమార్, చిన్న మురళీధర్, నల్లమాల తిరుపతిరావు, పర్రే కోటయ్య నెక్స్ట్. సో పాలదుర్గ విజయేంద్రరావు, మేరుగుపాల సదాశివరావు, కట్ట ఆనంద్ బాబు, కట్ట హేమానంద్ నెక్స్ట్. సో వీళ్ళల్లో కొండూరు కిరణ్ కుమార్, గడ్డే విజయలక్ష్మి, పుస్స నాగరాజు నెక్స్ట్. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్గా ఫైనలైజ్ అయి ఉన్నారు. టోటల్గా 15 పార్లమెంట్ నుంచి. సో దిస్ ఇస్ ద నెంబర్. పార్లమెంట్లో టోటల్గా 15 మెంబర్సు, వేమూరులో 15 మెంబర్సు, రేపల్లిలో 14 మంది, బాపట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 15 మంది, పర్చూరులో 15 మంది, అద్దంకి 15, చీరాల 15, టోటల్గా 104 మెంబర్సు పార్లమెంట్ అండ్ అసెంబ్లీకి సంబంధించి అందరూ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్గా ఉన్నారు. సంగం మండలం తరుణవాయి గ్రామంలోని దాసరిపాలెంలో మాజీ జెడ్పీటీసీ తుంగా ఇందూధర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిలను గెలిపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మే 13 జరుగుతున్న ఎలక్షన్కి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాము. నేను మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రజల ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరియు మా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి గారు, మా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి ఓటు చేసేదానికి మా గ్రామంలో గడపగడికి వచ్చి మేము వాళ్ళని అభ్యర్థిస్తున్నాం. పవిత్రమైన ఓటు 2 ఫ్యాన్ గుర్తు చేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు చేసిన ఒక్క హామీ కూడా జరగలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలు 100% చేశారు. అందులో మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి ఒక్కటి చెప్పింది చేశారు. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలో కూడా మహిళలకి, రైతులకి అందరికీ కొత్త వరాలు ఇచ్చారు. 100% చేస్తారు. అందుకు మీ పవిత్రమైన ఓటు 2 ఫ్యాన్ గుర్తు చేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ కన్నయ్య గ్రామ ప్రజలు పేరు చేతులకి దండం పెట్టు అభ్యర్థిస్తున్నారు. తోటపల్లి గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిర్వహించిన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎక్కడ చూసినా మహిళలు రోడ్డుకి ఇరువైపులా నిలబడి మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ప్రచారం ఆద్యంతం అలాగే రోడ్ షో ఆద్యంతం పూలతో వర్షం కురిపించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్లు ఉపసంహరణ పూర్తయిన సందర్భంగా అప్లికేషన్లు ఎంపికైన అభ్యర్థులకు రిటర్నింగ్ ఆఫీసర్ గుర్తులు కేటాయింపు చేశారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులతో కలిపి 13 మంది అభ్యర్థులకు గుర్తులు ఇచ్చినట్లు తెలిపారు. మే 13న ఎన్నికలు ఉంటాయని అధికారులు తెలిపారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు ఇప్పుడు తర్వాత మనకి గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు కానీ రిజిస్టర్డ్ ఎవరైతే నమోదు కాబడిన రాజకీయ పార్టీలు ఉంటాయో వాళ్ళు కూడా మనకి ఎవరెవరికైతే ఎలక్షన్ కమిషన్ వారు కామన్ సెక్టర్ అలొకేట్ చేస్తున్నారో ఆ ప్రకారం ఆర్డర్ ఉంటే వారికి ఇవ్వడం జరిగింది. లేని కనుక వారు కోరుకున్న సింబల్స్ నుంచి
వాళ్ళకి సింబల్ అలొకేట్ చేయడం జరిగింది. చెల్లా శరత్ కుమార్ గారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున వాళ్ళకి ఎటువంటి సింబల్ అలొకేట్ ఎలక్షన్ కమిషన్ చేయలేదు. అందులో భాగంగా ఆయన చూస్ చేసుకున్న సింబల్లో టెలివిజన్ టీవీ అనే సింబల్ అతనికి ఇవ్వడం జరిగింది. తర్వాత పల్లపాటి నవీన్ గారు జై భారత్ నేషనల్ పార్టీ తరఫున వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్యాటరీ టార్చ్ అనే సింబల్ అలొకేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి కూడా మేము కేటాయించాము. తర్వాత పాల్ యంట్రపాటి గారు ఇండియన్ లేబర్ పార్టీ అంబేద్కర్ పూలే తరఫున నామినేషన్ దాఖలు చేశారు. వాళ్ళ అభ్యర్థిత్వాన్ని మేము యాక్సెప్ట్ చేసి వాళ్ళు బ్రెడ్ అంటే రొట్టె అనే సింబల్ కోరుకున్నారు. ఆ సింబల్ వాళ్ళకి అలొకేట్ చేయడం జరిగింది. తర్వాత బుర్రి రాంబాబు గారు జాతీయ జనసేన పార్టీ ఆ పార్టీ తరఫున వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారు. వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పెన్ స్టాండ్ అనే సింబల్ అలొకేట్ చేసే ఆర్డర్ మాకు చూపించారు. దాని ప్రకారం పెన్ స్టాండ్ సింబల్ అలొకేట్ చేయడం జరిగింది. తర్వాత సంకూర్ స్తోత్ర రాణి గారు భారత చైతన్య యువజన పార్టీ తరఫున వాళ్ళు నామినేషన్ దాఖలు చేసి ఉన్నారు. వాళ్ళకి కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు గన్నా కిసాన్ అనే సింబల్ ఉండడం వల్ల వాళ్ళకి ఆ సింబల్ అలొకేట్ చేయడం జరిగింది. రెంటచింతల మండలం పాల్వాయి గ్రామానికి చెందిన సర్పంచ్ మందలపు విజయలక్ష్మి తనయుడు మందలపు హనిమిరెడ్డి పొలగాని బ్రహ్మ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీకి చెందిన 100 మంది కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. సత్తెనపల్లి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, మాచర్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి వీరిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వైసీపీ ముఖ్య నేత పాలవాయి సొసైటీ మాజీ అధ్యక్షులు తేలుకుట్ల కోటిరెడ్డి ఉన్నారు. పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి బ్రహ్మారెడ్డి మాట్లాడారు. ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థిగా సోదరుడు బ్రహ్మానందరెడ్డి గారు, పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణదేవరాయ గారు ఇద్దరు పోటీ చేస్తున్న సందర్భంలో వారిని ఆశీర్వదించవలసిందిగా కోరడానికి నేను మీ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 4 మాసాల్లోనే చెప్పాను, ఆయన ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్ళేటువంటి సామెతలు అలా ఉన్నాయి. ఆయన ఇచ్చేది 100 రూపాయలు, మన దగ్గర నుంచి 1000 రూపాయలు లాక్కుంటున్నటువంటి పరిస్థితి. ఒక చేత్తో 100 రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో 1000 రూపాయలు మన దగ్గర లాక్కుంటున్నాడు. విద్యుత్ శక్తి ఛార్జీ 2019 ఎంత కట్టేవాళ్ళు, ఇప్పుడు 1000 రూపాయలు, 100 రూపాయలు కట్టాడు, 1000 రూపాయలు కట్టినాడు. అభివృద్ధి అనేది మాటల్లో కాదు, చేతలో చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నరసరావుపేట 12వ వార్డు వైసీపీ పార్టీకి కంచుకోట. మంచి పనులు చేసింది కాబట్టి వైసీపీ పార్టీకి జనం జయకొడుతున్నారని అన్నారు. గత టీడీపీలో ఈ ప్రాంతంలో మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ సమస్యలు పరిష్కారం కూడా కాలేదని, గ్రామీణ ప్రాంతాల పరిధిలోని గ్రామాలను టౌన్లో విధులను చేసిన ప్రభుత్వం వైసీపీ ఒక్కటే అని అన్నారు. విద్య, వైద్యం అందరికీ సహకారం ఇస్తున్న పార్టీ వైసీపీ ఒక్కటే అని అన్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ వైసీపీ పార్టీ. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ అభ్యర్థిగా విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం పట్టణంలోని బ్యాంక్ కాలనీ, విద్యానగర్ మరియు బాపనయ్య నగర్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా వెళుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అందుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అందించారు. కాబట్టి ఈరోజు నేరుగా ఓటర్ తోటి ఈరోజు ఈ ప్రభుత్వం మంచి పనులు చేసిందని భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా సహకారం అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలానే ఈ ఏరియాలో గతంలో గమనిస్తే మంచినీళ్లు సరిగ్గా వచ్చాయి కావు, డ్రైన్స్ లేవు, రోడ్స్ లేవు. దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసాం. మంచినీళ్ళు కూడా బ్రహ్మాండంగా ఈరోజు ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందించే కార్యక్రమం చేశాం. అడవి తల్లి బిడ్డల మధ్య ఘనంగా శ్రీకృష్ణ దేవరాయలు పుట్టినరోజు వేడుకలు.
తన పుట్టినరోజు అయినప్పటికీ ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ విలువైన ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలంలోని పలు తాండాల్లో అడవి తల్లి బిడ్డలు గిరిజనుల మధ్య పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనుల మహిళలతో కలిసి సరదాగా డాన్స్ చేశారు. ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడిగా శ్రీకృష్ణదేవరాయలు ఈ రోజు కొనియాడబడ్డారు. అలాగే మంచినీటి సమస్య చెప్పారు. మంచినీటి సమస్య చెప్తాను వెనకమాల రక్షిత మంచి సరఫరా ట్యాంకర్ తీసుకొచ్చి తిప్పుతాము. ట్యాంకర్ పెట్టాల్సి వచ్చింది. ఇది మామూలుగా అయితే ఏప్రిల్ మే నెలలో వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. కానీ ట్యాంకర్లు డిసెంబర్ నుండి ఉంటుంది. అప్పటికే తాగునీటి సమస్య ఉంది ఈ సంవత్సరం. ఆ సమస్య మారాలి అంటే ఒకటే ఒక పరిష్కారం. దానికి కూడా ఇంటింటి కుళాయి ఉంటాం. ఇంటింటి కుళాయి ఇచ్చిన ఓవర్ ట్యాంక్ నీళ్లు కాదు. ఇంటింటి కుళాయి పెట్టి ఓవర్ ట్యాంక్ నీళ్ళు ఎక్కడికి వస్తాయా? చెరువులో నీళ్లు కాదు కదా. కాబట్టి వరికి తాగునీరు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే కొంతమంది ఆడడం జరిగింది. ఇళ్ల స్థలాల గురించి ఆడడం జరిగింది. ఇళ్ల స్థలాల గురించి ఆడడం జరిగింది. అరువైన వాళ్ళు ఎవరైనా కానీ ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత 2 సెంట్లతో ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే సీసీ రోడ్డు కానీ సైడ్ రైలు కానీ ఇదే కొట్టుకుంటా ఉన్నారు. అలాగే సైడ్ రైలు ఎక్కడ ఉన్నా కానీ అది కూడా వచ్చే సంవత్సరాలు పూర్తి చేసే బాధ్యత మాది అని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ కొన్ని బోర్వెల్స్ ఇవన్నీ కూడా ఏమైనా అడుగుతా ఉన్నారు. బోర్వెల్స్ మౌండ్ నీళ్ళు ఉన్నారు కదా. అడుగు బోర్ చేసిన నీళ్ళు రాకపోతే అది శాశ్వత పరిష్కారం అవుతుందా? అవుతుంది కదా. అది శాశ్వత పరిష్కారం ఏంటంటే వరికుంటాలు పూర్తి చేసి ఇక్కడ నీరు తీసుకొచ్చి మీ చెరువులు నింపడమే శాశ్వత పరిష్కారం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మీ అందరి వైపు నుంచి కూడా కోరేది ఒకటే. జీవి ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎమ్మెల్యేగా నిలుచుంటున్నారు. వరికి పురుషాలు పూర్తి అవ్వాలి, ముందుకు వెళ్ళాలంటే ఆయన్ని భారీ మెజార్టీతో అలాగే మేము ఎంపీగా నిలుచుంటా ఉన్నాం. వరికి పురుషాలు పూర్తి అవ్వాలి అంటే ప్రాంతానికి సుభిక్ష కావాలి అంటే ఇద్దరిని కూడా ఆస్వాదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కల్తీ రాజకీయాలను నమ్మే పరిస్థితుల్లో లేరని, ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు ఇంతమంది ఏకమై వస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ఒక్కడు కాదని ప్రజలంతా ఆయనకు తోడుగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో జగనన్న కోసం ప్రజలే కూటమికి బుద్ధి చెబుతారని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. అనంతసాగరం మండలం అమని చిరువెళ్ల, వెంగంపల్లి, కొత్తూరు, ఇనగలూరు, దేవరాయపల్లి, బిట్వన్, దాపురాళ్లపల్లి, గోగులపల్లి, బీవడ్డి, పళం, బియ్యగ్రహారం, బొమ్మవరం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో అందించిన సంక్షేమాన్ని, చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమాన్ని ప్రజలకు అందజేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని చెప్పారు. మీ అందరికి పరిపాలన గ్రామ స్థాయికి తీసుకొచ్చారు. ఎక్కడా బయటికి పోకుండా ₹1 లంచం లేకుండా ఈరోజు అన్ని ప్రభుత్వ సేవలు అందుతున్నాయంటే మన ముఖ్యమంత్రి గారు పెట్టిన వ్యవస్థ వల్ల. వాలంటీర్ కానీ, సచివాలయం కానీ ఇట్లాంటి రకరకాలుగా పెట్టి మీకెవ్వరికి అడుక్కునే పరిస్థితి లేకుండా తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ మీరు గమనించి ఆయన హయాంలో ఏం జరిగిందో మీరు చూసుకోండి. ఒక పాఠశాల కానీ, ప్రభుత్వ పాఠశాల కానీ ఒక టాయిలెట్ లేకుండా పోయింది. ఆరోగ్యం బాగాలేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కే మన గతి. ఇట్లాంటి వ్యవస్థలన్నీ తీసేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్ప వ్యవస్థ తీసుకొచ్చారు. అందుకే ఆయన ఒక గొప్ప పిలుపిచ్చారు. పిలుపు ఏంటంటే మీరు మీ సొంతంగా ఇంటికి పోయి మీ ఇంట్లో మీరు గమనించి మీ అకౌంట్ బుక్, మీ పాస్బుక్ తీసుకొని మీకు మంచి జరిగిందా లేదా, ఈ 5 సంవత్సరాలు మాత్రం మీకు మంచి జరుగుంటే అప్పుడు ఆయనకి ఓటేయమని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప పిలుపదమ్మా, ఎంత ధైర్యంగా అయిపోయింది. ఒక సినిమా యాక్టర్, ఒక ఢిల్లీ బాబు అందరిని తీసుకొని వచ్చినారు. కానీ సరిపోట్ల మన ముఖ్యమంత్రి ఒక్కడే, కానీ ఒంటరి వాడు కాదు. మీరందరూ ఆయన వెనకాల ఉన్నారు. తప్పకుండా ఆయన కోరుకున్నట్టు మీరందరూ ఆయన్ని 175 స్థానాలకి 170 స్థానాలు ఇస్తారని చెప్పి తప్పకుండా నమ్ముతున్నాను. అదే విధంగా మనకి పోటీ చేసే నాయకుడు ఒక ఆయన ఈ మధ్య వచ్చాడు. సంవత్సరం దాకా ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు. కానీ మీ గురించి ఏం పట్టించుకోకుండా, మీకు నీళ్లు కావాలన్నా కానీ ఒక మీటింగ్లో అడగకుండా, అది కూడా నీళ్లు రావడానికి కూడా ఆపడానికి ప్రయత్నించారు. సాగు నీళ్లు మనకి అందరూ రైతాంగానికి నీళ్లు వచ్చేది, నీళ్లు సోమసుల నీళ్లు
ఆపడానికి ప్రయత్నించారు. అది ఆయన బుద్ధి. ఏంటంటే మీరు నష్టపోయినా పర్వాలేదు కానీ ఆయన రాజకీయంగా కొంచెం లబ్ధి పొందాలని ప్రయత్నించారు. అది మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 6 టీఎంసీలు ఇచ్చి మనకు రక్షించి రైతులందరికీ ఈరోజు మంచి పంటలు పండి ఈరోజు చేతిలో కొంచెం ఆదాయం ఉందంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు మనకి నీళ్ళు ఇచ్చారు. కాబట్టి మీరు గమనించి మీ భవిష్యత్తులో, అంటే నేను కూడా ప్రతి ఇంటికి తిరుగున్నా, ప్రతి ఇంటికి వచ్చానమ్మా, గడప గడపకు వచ్చి మీ బాధలు ఏందనేది కనుక్కున్నా. ఆయన ఇప్పుడు అందుకు మీ అందరు గమనించి జగనాన్ని తొందరగా గట్టి మెజారిటీతో గెలిపించమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా బీసీలకు మేలు చేసింది జగన్ మాత్రమే. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితా విడుదల. అభివృద్ధి అనేది మాటల్లో కాదు, చేతల్లో చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. స్టూడియో ఎన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.